పక్షుల దీపావళి పండుగ. పక్షుల గ్రామంలో పండుగల హడావడి అప్పుడే మొదలైంది. దసరా సంబరాలు ముగిసి ఆ జ్ఞాపకాలు ఇంకా పచ్చిగానే ఉన్నాయి. అప్పుడే దీపావళి వచ్చేసింది. ఊరంతా కొత్త ఉత్సాహంతో నిండిపోయింది. పక్షులన్నీ తమ ఇళ్లను శుభ్రం చేసుకుంటూ, పిండి వంటల ప్రణాళికలు వేసుకుంటూ పండుగ కోసం ఆత్రంగా ఎదురు చూస్తున్నాయి. ఒకరోజు సాయంత్రం ఊరి మధ్యలో ఉన్న పెద్ద మర్రి చెట్టు కింద పక్షులన్నీ సమావేశమయ్యాయి. అందరూ వినండి, రేపే దీపావళి. ఈసారి మనం పండుగను ఎప్పటికీ గుర్తుండిపోయేలా గొప్పగా జరుపుకోవాలి. దీపావళి అంటే చీకటిని పారద్రోలి వెలుగుని నింపడం. కాబట్టి మనం మన ఇళ్లనే కాదు, మన ఊరిని కూడా శుభ్రం చేసి దీపాలతో అలంకరిద్దాం. అవును తుని, నాకైతే ఆలోచనలకే ఆకలిస్తుంది. వేడివేడి అరిసెలు, కరకల్లాడే కజ్జికాయలు. అబ్బా, నేనైతే వంటల విభాగం చూసుకుంటాను. అలా అందరూ నవ్వుతూ ఉండగా అప్పటి వరకు బద్ధకంగా ఆవలిస్తున్న చిచ్చుకాకి ఒక్కసారిగా నిద్రలేచినట్టుగా అంది. ఊరంతా శుభ్రం చెయ్యాలా? నా వల్ల కాదు బాబాయ్. నా అందమైన రెక్కలు మట్టి కొట్టుకుపోతాయి. పండుగ రోజు నేను అందంగా కనిపించొద్దా? అయినా లక్ష్మీదేవి మనసు చూస్తుంది గాని మన వీధులు చూస్తుందా ఏంటి? చిచ్చు, శుభ్రతున్న చోటే లక్ష్మీదేవి ఉంటుంది అంటారు. నువ్వు పని చెయ్యనని చెప్పడానికి ఎప్పుడు ఒక సాకు వెతుకుతావు. నేను సాకులు చెప్పడం లేదు మహిగారు, నిజాలు చెబుతున్నాను. అయినా అందరం కలిసి పని చేస్తే ఎవరు ఎక్కువ పని చేశారో, ఎవరు తక్కువ పని చేశారో ఆ లెక్కల్ని ఎవరు చూస్తారో నాకైతే నమ్మకం లేదు. నేను చేసిన పనిని కూడా వేరే వాళ్ళు వాళ్ళ ఖాతాలో వేసేసుకుంటారు. తుని పిచ్చుక నవ్వుతూ, గొడవ ఎందుకు చిచ్చు, మనం ఒక పని చేద్దాం. అందరం కలిసి మన గ్రామాన్ని శుభ్రం చేసి అందంగా అలంకరిద్దాం. అలా సాయంత్రం అందరం కలిసి లక్ష్మీ పూజ చేసుకుని దీపాలు వెలిగించి పిండి వంటల్ని తిందాం. ఇందులో పోటీ ఏమీ లేదు, అందరి సంతోషమే ముఖ్యం. చిచ్చుకాకి ఇష్టం లేకపోయినా ఊరంతా తనను వింతగా చూస్తూ ఉండడంతో, సరే సరేలే, మీ గోల భరించలేక ఒప్పుకుంటున్నాను. కానీ నాకు తేలికైన పని మాత్రమే ఇవ్వాలి అని చిచ్చుకాకి షరతు పెట్టింది. మరుసటి రోజు ఉదయం నుండి శుభ్రతా యజ్ఞం మొదలైంది. తుని పిచ్చుక అందరికీ పనులప్పగించింది. చోటు, లూసీ, మీరు ఊరు వీధులన్నీ పూలతో, మామిడి తోరణాలతో అలంకరించండి. మహిగారు, మీరు చెరువు గట్టును శుభ్రం చేయండి. ఇక పిల్లలు, మీరంతా ఊర్లో ఉన్న ఎండుటాకులన్నింటినీ కూడా ఏరి ఒక చోట కుప్పగా పోయండి. అమ్మా, మరి చిచ్చు అంటే ఏం చేస్తుంది? అందరూ చిచ్చు వైపు చూశారు. చిచ్చు అప్పటికే ఒక చెట్టు కింద కూర్చొని తన కాలి గోళ్లకు రంగు వేసుకుంటూ కనిపించింది. తుని పిచ్చుక చిచ్చు దగ్గరికెళ్ళి, చిచ్చు, నీకు చాలా ముఖ్యమైన తేలికైన పని అప్పగిస్తున్నాను. నువ్వు మన ఊరి మధ్యలో ఉన్న పెద్ద బావి చుట్టూ ఉన్న పాకురును శుభ్రం చేయాలి. చిచ్చుకాకి ముఖం చిట్లించి, బావినా? అమ్మో, అక్కడంతా నీళ్ళు బురద. పైగా ఆ బావిలోకి చూస్తే నాకు తల తిరుగుతోంది. నేను పడిపోతే ఎవరు కాపాడతారో? భయపడకు చిచ్చు, నువ్వు పడితే మేమంతా కలిసి పైకి లేపుతాంలే. నీ బరువుకి తాడు కూడా తెగిపోదేమో. అందరూ నవ్వడంతో చిచ్చుకాకి కోపం వచ్చింది. నేనంత లావుగా లేను అంటూ గొనుక్కుంటూ అయిష్టంగా బావి దగ్గరికి వెళ్ళింది. మరోవైపు పిల్లలు ఎండుటాకులు ఏరడం అనే పనిని ఒక పెద్ద ఆటగా మార్చేశారు. ఒరే పండుగ చూడు, నేను ఈ ఆకులన్నిటిని గాలిలోకి విసిరేస్తాను, ఆకుల వర్షం అంటూ ఆకులు పైకి విసిరాడు. నేను ఆకుల దొంగ. మీరందరూ ఏరిన ఆకులను నేను దొంగతనం చేస్తాను అంటూ వాళ్లు పోగేసిన కుప్ప మీదకి దూకాడు. అలా బుజ్జి, చిన్ను, బన్ను ఆడుకుంటూ ఒకరి మీద ఒకరు ఆకులు వేసుకుంటూ శుభ్రం చేయడం కంటే ఎక్కువ చెత్త చేశారు. వాళ్ళ అల్లరి చూసి పెద్దవాళ్లు నవ్వుకున్నారు. ఇక చిచ్చుకాకి దగ్గర పరిస్థితి ఇంకా హాస్యంగా ఉంది. తానొక చీపురు పట్టుకుని బావిగట్టు మీద నిలబడి పాకురును తాకకుండా గాల్లో నుండి ఊపడం మొదలుపెట్టింది. పో పాకురు, పో, నా దగ్గరికి రాకో. సబాష్, చూసావా చిన్న, అమ్మ ఎంత స్మార్ట్ గా పనిచేస్తుందో. చేతులు మురికి కాకుండానే పని అయిపోవాలి. అప్పుడే అటుగా వచ్చిన కుహుబాతు చిచ్చు చేస్తున్న పనిని చూసి, చిచ్చుగారు, మీరు బావిని శుభ్రం చేస్తున్నారా లేక గాలికి దండం పెడుతున్నారా అని అడిగింది. నీకు తెలియదులే కుహో, ఇది ఏరియల్ క్లీనింగ్ టెక్నిక్. పట్నంలో అందరూ ఇలాగే చేస్తారు. అంతలోనే తాను నిలబడిన రాయి పాకురుతో జారి చిచ్చుకాకి అమ్మా అని అరుస్తూ బావి కట్టు మీద బొళ్ళున పడింది. అదృష్టవశాత్తు బావిలో పడలేదు కాని మొత్తం బురదమయమయ్యింది. చిచ్చుకాకి ఏడుస్తూ, అయ్యా, అంతా బురద అయిపోయింది. నేను చెప్పాను కదా, ఈ పని నాకు అచ్చిరాదని. ఆమె గోల విని
అందరూ అక్కడికొచ్చి నవ్వు ఆపుకోలేకపోయారు. చివరికి తుని పిచ్చుక మహీగ్రద్ద కలిసి ఆమెకు సహాయం చేసి ఆ బావిని శుభ్రం చేశారు. సాయంత్రానికి ఊరంతా శుభ్రంగా అందంగా తయారైంది. ఇక పిండి వంటల వంతు వచ్చింది. అందరూ కలిసి ఊరి మధ్యలో పెద్ద పొయ్యి పెట్టి వంటలు చేయడం మొదలుపెట్టారు. నేను అరిసెలు చేస్తాను, నేను కజ్జికాయలు చేస్తాను, నేను మైసూర్ పాక్ చేస్తాను, నేను అందరికి సలహాలు ఇస్తాను. ఏ వంటకంలో ఎంత ఉప్పు వేయాలో ఎంత తీపి ఉండాలో నాకు బాగా తెలుసు. వద్దు చిచ్చు, నీ సలహాలు తర్వాత తీసుకుంటాం. నువ్వు లడ్డూలు చెయ్యి, నీకు బాగా వచ్చు కదా. చిచ్చుకాకి లడ్డూలు చేయడమే ఇష్టమే కాని నెయ్యి పంచదార ఖర్చవుతాయని తన పిసినారి మనసు ఒప్పుకోలేదు. చిచ్చుకాకి ఒక ఐడియా వచ్చినట్టుగా, సరే నేను లడ్డూలు చేస్తాను, కానీ అవి మామూలు లడ్డూలు కావు, హెల్త్ లడ్డూలు. పంచదార బదులు బెల్లం, నెయ్యి బదులు నూనె, ఇంకా సైజు కూడా కొంచెం చిన్నగా, అంటే ఆరోగ్యానికి ఆరోగ్యం, డబ్బుకు ఆదా. అమ్మో, నీ హెల్త్ లడ్డూలు తినే కంటే ఉపవాసం ఉండడం మేలు. కాని అందరూ పనుల్లో ఉండడంతో చిచ్చు లడ్డూల బాధ్యతను ఎవరూ పట్టించుకోలేదు. చిచ్చు తన ప్రణాళిక ప్రకారం గోళీ లాంటి చిన్న చిన్న లడ్డూలను తయారు చేసి వాటిని చూసి, ఆహా ఎంత పొదుపు, నేనే నిజమైన లక్ష్మీదేవి భక్తురాల్ని అని మురిసిపోయింది. చీకటి పడింది. ఊరంతా అద్భుతంగా అలంకరించబడి ఉంది. అందరూ కొత్త బట్టలేసుకొని ఊరి మధ్యలో ఉన్న లక్ష్మీదేవి పటం ముందు చేరారు. పంతులు గారొచ్చి పూజలు మొదలుపెట్టారు. అందరూ భక్తితో పూజలో పాల్గొన్నారు. పూజ ముగిసిన తర్వాత దీపాలు వెలిగించే కార్యక్రమం మొదలైంది. తుని పిచ్చుక అందరికీ మట్టి ప్రమిదలు, నూనె, వత్తులు పంచిపెట్టింది. అందరూ తమ తమ ఇళ్ల ముందు, మన వీధుల వెంబడి ఈ దీపాలను వెలిగించండి, మన ఊరంతా కాంతితో నిండిపోవాలి. పక్షులన్నీ ఆనందంగా దీపాలు వెలిగించడం మొదలుపెట్టాయి. చూస్తూ ఉండగానే ఊరంతా వేలాది దీపాల వెలుగులో స్వర్గంలా మెరిసిపోతుంది. పిల్లలు కాకరవొత్తులు, చిచ్చుబుడ్లు వెలిగిస్తూ కేరింతలు కొడుతున్నారు. ఆ ప్రశాంతమైన అందమైన వాతావరణంలో అందరూ మైమర్చిపోయారు. ఆ సరదా సంఘటన తర్వాత అందరూ కలిసి భోజనాలకు కూర్చున్నారు. రకరకాల పిండి వంటలు, వంటకాలతో విందు అద్భుతంగా ఉంది. చివరిగా చిచ్చుకాకి చేసిన హెల్త్ లడ్డూలు వడ్డించారు. చిన్నుకాకి ఒక లడ్డూ నోట్లో వేసుకుని, అమ్మో, ఇదేంటి లడ్డూలో లేదు, మిరియం గింజలో ఉంది, ఒక్కసారి నమిలితేనే అయిపోయింది. అవును, నేను 10 లడ్డూలు తిన్నా, నా కడుపు నిండలేదు. ఆ మాటలకు అందరూ మరోసారి నవ్వారు. చిచ్చుకాకి సిగ్గుతో తలదించుకుంది. పర్లేదులే చిచ్చు, నీ లడ్డూలు ఆరోగ్యానికి మంచివి కదా. అయినా పండుగంటే కడుపు నిండా తినడమే కాదు, మనసు నిండా సంతోషంగా ఉండడం. ఈరోజు మనం అందరం కలిసి పనిచేశాం, కలిసి పూజ చేశాం, కలిసి నవ్వుకున్నాం. ఇదే అసలైన దీపావళి. చిచ్చుకాకి తన తప్పు తెలిసొచ్చింది. పిసినారితనం, గొప్పల కోసం పాకులాడడం కంటే అందరితో కలిసి పండుగ చేసుకోవడంలోనే నిజమైన ఆనందం ఉందని గ్రహించింది. చిచ్చుకాకి నవ్వుతూ, అవునుతోనే, నువ్వు చెప్పింది నిజమే. వచ్చే ఏడాది దీపావళికి అందరికంటే పెద్ద లడ్డూలు నేనే చేస్తాను, కావాలంటే నా పొలం అమ్మైనా సరే. ఆ మాటలతో పక్షుల గ్రామం మొత్తం నవ్వులతో నిండిపోయింది. ఆ దీపావళి వాళ్ళందరికీ వెలుగుతో పాటు ఐక్యమత్యం యొక్క విలువను కూడా నేర్పించింది. ప్రతి వారం అవే కూరగాయలు